నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసిరి. తెలంగాణలో కవిత అరెస్ట్ తర్వాత తనైతే జైల్లో ఉంది. అయితే జైల్లో తను ఈ రిమాండ్లో ఉన్నన్ని రోజులు తను ఏం చేస్తుంది, అంటే తన దినచర్య ఎలా ఉంటుంది, సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. తెలంగాణలో కవిత అరెస్ట్ సంచలనం. అయితే అక్కడ జైల్లో ఉన్నప్పుడు నార్మల్గా అయితే కొందరికి కొన్ని వ్యాపకాలు ఉంటాయి. సో ఇప్పుడు మరి కవిత గారు ఏం చేస్తున్నారు అని అనుకోవచ్చు మనం? ఆవిడ డైలీ దినచర్య గురించి మాట్లాడుకునే బదులు మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్తా. నిన్న ఆవిడ తొలి ఏకాదశి అని చెప్పేసి ఏదో ఏకాదశి అని చెప్పి ఉపవాసం ఉంటానండి నేను ఈరోజు, నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకండి అని చెప్పింది. అంటే వీళ్ళు ఫ్రూట్స్ ఏవో తినిందంట, నష్టమేం లేదులే. విషయానికి వస్తే అంటే చెప్తావా లేదా, చెప్పు కొంచెం నీరసంగా ఉందండి అనడానికి ముందుగా ప్రిపేర్ అయిపోయింది. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే పట్టుకెళ్ళేటప్పుడు అర్ధరాత్రి వరకు ఇంజక్షన్లు ఉండాలండి, లేకపోతే అసలు బతకలేదు, గిలగిలాగా తెల్లారి 3 o'clock వరకు. నువ్వు అంటే అన్ని మందులు మింగే ఆవిడ, అన్ని ఇంజక్షన్లు వేసుకునే ఆవిడ ఉపవాసం ఉంటుంది. ఎక్కడ ఉంటారు చెప్పు? ఉపవాసం మంచిదే కాదను, ఉపవాసం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ రెగ్యులర్గా అంటే మందులు లేనిది నేను బతకలేననేది నువ్వు ఒకటి క్రియేట్ చేసినప్పుడు, నువ్వు మందులు తినాలంటే ఇంత కొంత మింగాలి కదా ఏదో ఒకటి. మరి ఎలా దానికి వీడి దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటో మొత్తానికి సరే అంటే ముందుగానే ప్రిపేర్ అయిపోయింది. నీరసము, నిరుత్సాహం, అదేంటో ఇదేంటో నా వల్ల కావట్లేదు ఇవన్నీ చెప్పుకోవడానికి, వీళ్ళు గట్టిగా ఆమె మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఉండడానికి ముందుగానే ప్రిపేర్ అయిపోయి వచ్చింది. నెక్స్ట్ ఇక తర్వాత కాలక్షేపానికి ఏం చేస్తున్నావు తల్లి అని అడిగితే వీళ్ళని కొన్ని ఇండియన్ పొలిటికల్ సైన్స్ సంబంధించి కొన్ని పుస్తకాలు అడిగి తెచ్చుకుంది. అంబేద్కర్ జీవిత గాథ, అలాగే ఎస్ పన్నీర్ సెల్వం రాసినటువంటి కరుణానిధి ఏ లైఫ్, ఇంకా నేను కనిమొలి జీవిత కథ చదవాల, కరుణానిధి ఏ లైఫ్ పుస్తకం తెచ్చుకుంది. అండ్ అలాగే స్వామి సర్వప్రియానంద రాసినటువంటి భగవద్గీత, అదైతే 24 గంటలు చదివి ధ్యానం చేస్తుంది అనమాట. ధ్యానమే. కవిత గారు అసలు కొంచెం ధ్యానంలో ఉన్నానండి, డిస్టర్బ్ చేయకండి, తర్వాత రండి అని చెప్పడానికి. ఆ తర్వాత అంటే ఏమో ఈవిడ కాలక్షేపం అట్లా చేస్తుంది. ఇంకోటి శోభాకే నాయుడు రాసినటువంటి రామ్ విలాస్ పాశ్వాన్ ది వెదర్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, ఆ పుస్తకం తెచ్చుకొని చదువుతుంది. మరి ఇంకా అదంతా పూర్తిగా చదివిందో లేదో తెలియదు. అంటే 4 రోజుల్లో 4 పుస్తకాలు భగవద్గీత అవ్వదు. అంటే అన్ని అదో 2 పేజీలు, ఇదో 2 పేజీలు, ఇదో 2 పేజీలు, అంటే ఒక సీరియల్ లాగా రోజుకో 4 సీరియల్ ఈవిడికి. ఓ టైంకి ఈ సీరియల్, తర్వాత అసలు నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి 2 పేజీలు తిప్పుతుంది, సస్పెన్స్ వదిలేసి మళ్ళీ ఇంకొక సీరియల్, సస్పెన్స్ వదిలేసి మళ్ళీ ఇంకొకటి, సస్పెన్స్ మళ్ళీ ఇంకోటి, అట్లా ఆవిడ దినచర్యని ఆవిడ డిజైన్ చేసుకుంది. ఈ లోపు మధ్యలో ఏమన్నా స్నాక్స్ గట్రా అంటే తినడానికి ఏం లేదు అంటే ఇచ్చుకోవచ్చులే పాపం. అంటే ఈవిడ అంటిల్ అండ్ అన్లెస్ ఆ ఛార్జ్ షీట్లో ఈవిడ పేరు వచ్చేంత వరకు ఈవిడ వీళ్ళ గెస్టే కదా. అలా అని చెప్పేసి నేను తెచ్చిందే మీరు తెచ్చినట్టు నువ్వు తినాలని ఏం లేదు. నువ్వు ఇంటి దగ్గర నుంచి కూడా ఏ జంతికల డబ్బానో లేకపోతే ఏ గవ్వలో, మురుకులో, చెకోడీలో, పకోడీలో తెచ్చుకోవచ్చు, నష్టమేం లేదు. ఆ పూట ఈ పూట ఇంతో తినడానికి. అయితే పచ్చళ్ళు గిట్లా గట్రా వీళ్ళు ఎలా చేయరు, స్నాక్లు గీకులు చూస్తారంటే రీజన్ అది కాదమ్మా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి గంట సేపు మాట్లాడుకోండి అనగానే వీళ్ళు రహస్యాలే మాట్లాడుకోరుగా. ఉండి నా ఇంట్లో మాట్లాడకుండా వదిలేసా, అన్ని ఎక్కడ కెమెరాలు ఉంటాయి, ఎక్కడ మైకులు ఉంటాయో మనకు తెలియదు కదా. సో వీళ్ళు ఏం మాట్లాడుకోరు. అట్లా అని చెప్పి ఏదైనా సీక్రెట్గా ఆవిడకి వెంటనే చెప్పాలనుకున్న ఏమన్నా ఉత్తరాలు చిన్న చిట్టీలు రాసి ఆవకాయ జాడీలో పెట్టి ఇవ్వచ్చు కదా, అంతేగా. సో అట్లా అవన్నీ వీళ్ళు చూస్తారు. ఇట్లాంటి నాట్ అలౌడ్. సన్నగా జంతికలు, చెకోడీలు కూడా క్రష్ చేసి చూసి అందులో పెట్టి అమ్మ తింటే తిను లేకపోతే లేదు. అసలు నీకు అలౌ చేయడమే చాలా గొప్ప విషయం. నువ్వు అట్లాంటి ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొస్తా అంటే కుదరదు. మళ్ళీ సబ్బులు, ఫేస్ వాష్లు, షాంపూలు, కండిషనర్లు ఇవన్నీ అని చెప్పేసి దాంట్లో కూడా ఏమన్నా చిట్టీలు గిట్టీలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అట్లా ఏం లేదు. అవన్నీ వీళ్ళ పర్యవేక్షణలో వీళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకి చెబితే వాళ్ళు తెచ్చిస్తారు. నీకేం కావాలో చెప్పు, మాకు ఒక మనిషి ఉన్నాడు, వాడు కొని తెచ్చిస్తాడు. మీ ఇంటోళ్ళు వచ్చి మాకు అక్కడికి ఆ సబ్బు ఈ సబ్బు పడదు, ఈ సబ్బే పడుతుంది, ఇది వెళ్ళి ఇవ్వండి అంటే కుదరదు. నీకు ఏ సబ్బు పడుతుందో మాకు చెప్పు, మేము తెచ్చిస్తాం నీకు. ఈ ఇంటి దగ్గర నుంచి ఏం వచ్చే అవకాశాలు లేవు.
పోనీ ఇంటి తిండి మాత్రం వెళ్ళవాడు, ఆ కూర ఈ కూర ఆ కూర పప్పు వంకాయో నీకు నచ్చింది వాళ్ళు తెచ్చిస్తారు, నష్టమేం లేదు. అంతే తప్ప ప్రతిదీ మాకు నా వాళ్ళు తెస్తేనే నేను తీసుకుంటా, ఇంకోటి తెస్తే నేను తీసుకుంటా అంటే కుదరదు. సో ఇలా ఈవిడ దినచర్య అయితే ఇట్లా ఉంది. అసలు విషయానికి వస్తే ఈవిడ కస్టడీ ఇంకో 5 రోజులు వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. వై? బికాస్ సుప్రీంకోర్టుకి 23వ తారీఖు నుంచి హోలీ సెలవులు, ఒక 1 వీక్ దాకా. ఈవిడదేమో 23 వరకు విచారించాలి. ఈమెమో నాకేంటిది ధ్యానం అని లేకపోతే అలసిపోయానని ఏం చెప్పట్లా. ఆల్రెడీ వీళ్ళ పిఆర్ఓలని అసిస్టెంట్లు రాజేష్లు రంజిత్లు ఆ రావులు ఈ రావులు అందరినీ తీసుకొచ్చి అరెస్టులు చేసి అంటే విచారణలు జరుపుతున్నారు. వాళ్ళ ఫోన్లు కూడా లాక్కున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈమె నోరిప్పట్ల మెదపట్ల కాలు గదపట్ల కన్ను మీద పట్ల ఏం చేయాలో అర్థం కావట్ల వీళ్ళకి కూడా. సరే కానీ ఈ వారం చెప్పకపోతే ఇక మేము కష్టంలో మళ్ళీ తీసుకోలేమనుకున్నావా? మళ్ళీ తీసుకోవాలన్నా కూడా మళ్ళీ కోర్టుకి వెళ్లకుండా 23 లోపు వరకు కొంచెం మా విచారణ ఇంకా పూర్తి కాలేదండి అని నెట్టుకొచ్చారనుకో, కోర్టుకు సెలవులు, మళ్ళీ 1వ తారీఖు వరకు కోర్టు సెలవులు ఉంటాయి. అప్పటి వరకు ఇవి ఇక్కడే ఉండాలి. ఆ టైంలో ఇంకా కావాలంటే మళ్ళీ మేము కస్టడీకి తీసుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకో 1 వీక్, అంటే ఓవరాల్ గా 15 రోజులు 17 రోజులు 20 రోజుల వరకు అయితే ఖచ్చితంగా ఇప్పుడు కస్టడీలో ఉంటుంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఇంత ముందు అప్రూవల్ గా మారిన వాళ్ళు, ఈ కేసు కవిత దగ్గర ఎండవలా, కేజ్రీవాల్ దాకా ఉన్నారు కదా లిస్టు కదా, ఆయన రాలా ఇక్కడ వరకు కవిత దాకానే ఎండవల. వాళ్ళు అప్రూవల్ గా మారి కవిత మీద వేసి కూర్చున్నారు, మాకు సంబంధం లేదు ఆమె 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 అని. ఈమె కూడా నాకు సంబంధం లేదు ఆయన ఆయన అని చెప్పి రావచ్చు కదా, అవకాశం ఉంది, తప్పించుకోవచ్చు. కానీ పిచ్చిది ఎందుకు అట్లా చేయట్లా? ఏం వ్యూహం కాదు అంటే కేజ్రీవాల్ కూడా మూలం కవితేనేమో, ఎవరికి తెలుసు? మనం ఆయన సీఎం కాబట్టి ఏదో అనుకుంటున్నాం కానీ ఆయనకు కూడా ఈవిడే సలహాలు ఇచ్చిందేమో, ఇట్లా ఒకటి ఉంటది, నువ్వు లిక్కర్ ఇట్లా చేస్తే మస్తు డబ్బులు వస్తాయి, విభత్సంగా చేస్తా, మాకు ఇప్పటి వరకు మాకు వచ్చే ఆదాయం అంతా ఇదే. సో నీకు అసలు తెలియదు పిచ్చోడా, అనవసరంగా ఏదో పిచ్చి పిచ్చి చిన్న చిన్న వైన్ షాపులు పెట్టి అమ్ముకుంటావు, ఏం వస్తుంది ఆదాయం చెప్పు? తాగేవాడు ఏదేచ్చగా తాగుతాడు, వాడిని ఎందుకు తాగనివ్వట్లా? నువ్వు వాడిని తాగమని చెప్పు, ఎంతమంది కావాలో అంతమంది నేను సప్లై చేస్తా, నువ్వు ఆ పాలసీలు తెరిచి నాకు టెండర్లు ఇవ్వు చాలు అని ఆయనతో చెప్పింది. ఇదేదా పాపమైన సామాన్యుడి నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు అని తెలివితేటలు లేకపోవచ్చు, మేము ఆయనకు మంద అలవాటు కూడా ఉందో లేదో మనకు తెలియదు. సో వీళ్ళకైతే ఉన్నట్టు అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. సో అవి తెలియకపోవచ్చు. అందుకని చెప్పి ఇదేదో కొత్తగా బాగుంది ఆదాయ వనరులు, నీకు ఐడియా ఇచ్చాం కదా, నీకు సగం నాకు సగం, నువ్వు నాకు గేట్లు ఓపెన్ చేయించాలు. అట్లా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అన్ని రాష్ట్రాల్లో విస్తరించి బాగా దండుకుందాం అనుకుంది. సడన్ గా ఏదో ఈ లిక్కర్ పాలసీ ఏదో తేడా కొడుతుంది అని చెప్పి అక్కడ గవర్నర్ ఎప్పుడైతే సిబిఐని ఈడీని ఇదేదో చూడండి అయ్యా తేల్చండి అయ్యా అంటే వెంటనే 4 కరకొచ్చి అమ్మో ఇది అందరూ తెలిసిపోయేటట్టుందని చెప్పి క్యాన్సిల్ చేశాడు పాలసీ. ఇట్లా తీసుకొచ్చి అట్లా క్యాన్సిల్ చేయడంలో అసలు ఏంటి మర్మం ఏంటి? వెంటనే దీన్ని కనుక్కోవాలని చెప్తే అటు దవగా ఇటు దవగా లాస్ట్కి ఇవి వెళ్ళింది. ఒప్పుకు చావట్లా, నువ్వు సలహా ఇచ్చావా, సూచనలు ఇచ్చావా, లేకపోతే 100 కోట్లు నీ చేతుల మీదుగా నువ్వు ఇచ్చావా, లేకపోతే అసలు నువ్వు ఉన్నావా లేవా, ఏదో ఒక ఆన్సర్ చెప్పు. వాళ్ళలాగా అప్రూవల్గా మారి జరిగింది చెప్పు చాలు, మిగతాది ఏం జరగా వాళ్ళు చూసుకుంటారు. నిజం చెప్పి అప్రూవల్గా మారి దస్తగిరి నేనే చంపాను నరికాను అని చెప్పినోడే అప్రూవల్ మారితే వదిలేశారు ఆయన్ని, మన కళ్ళ ముందే తిరుగుతున్నాడు, ఆయనకి ఇంకా సెక్యూరిటీ పెట్టారు. నీకు కూడా అట్లా పెడతారేమో, చెప్పు నాకు సంబంధం లేదు మొత్తం ఆయనే చేశాడని. ఎవరి మీద నీ అప్రూవల్గా మారు, లేకపోతే నేను చెప్పా అంటే ఇట్లాగే ఉంటుంది వ్యవహారం. ఎన్నాళ్ళని ఉంటావు జైల్లో? అంటే ఐ మీన్ కస్టడీ అయినా నీకు ఇంక ఇంచుమించు సెమీ జైలే కదా అది. ఇక అక్కడికి వెళ్తే నీకు కనీసం ఇంట్లో కలుసుకునే ఈ ఫెసిలిటీలు ఉండవు, ఆ తిండి ఫెసిలిటీలు కూడా ఉండవు, చచ్చినట్టు ఏదో ఒకటి తినాల్సిందే. వారానికి 2 ములాఖతులు వస్తాయి, అప్పుడు కూడా ఇద్దరే కలవాలో ఒకరు కలవాలన్నా ఏదో ఉంటది, ఎందుకు వచ్చిన గొడవ అని అంతే. రైట్ అండి.